హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు గ్రాడ్యుయేట్ చాయిస్. ఫ్రెండ్స్, మన ఆర్ఆర్బి గ్రూప్ డే డైలీ 10 క్వశ్చన్ సిరీస్లో భాగంగా ఈరోజు డే 16 ఫ్రెండ్స్. ఓకే, సో దీనికన్నా ముందు నేను మీకు నిన్న లైవ్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. దాంట్లో మినీ టెస్ట్ కండక్ట్ చేశాను. సో ఆ లైవ్ కోసం ఇంకా రెగ్యులర్గా లైవ్లు ఉంటాయి. ఇప్పుడు ఎగ్జామ్ దగ్గరికి వస్తుంది ఫ్రెండ్స్. సో మీ యొక్క ఫోకస్ ఎక్కువ చేయండి, ఎందుకంటే కోర్ట్ కేస్ మేబీ ఈ 1-2 డేస్లో క్లియర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఏదో ఒక రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. మేబీ పోస్ట్ పోన్ అయితే కూడా కావచ్చు, కాకపోతే క్లియర్ అయితే మాత్రం ఎగ్జామ్ డేట్స్ అనౌన్స్ చేస్తారు. ఎందుకంటే మనకి రిమైనింగ్ నోటిఫికేషన్లో మిగిలి ఉన్నది ఎక్కువ గ్రూప్ డి ఎగ్జామ్ ఒకటే మిగిలి ఉంది. ఆల్రెడీ నెక్స్ట్ సెప్టెంబర్ 10th 12th కూడా దీనికంటే ముందు వచ్చిన నోటిఫికేషన్ ఎగ్జామ్ ఉంది. సో నెక్స్ట్ ఎగ్జామ్స్ ఇవే, కాబట్టి ఎక్కువ ఫోకస్ చేయండి ఇక్కడ నుంచి. ఓకే, సో ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు మన ఫస్ట్ క్వశ్చన్ మూవ్ అయిదాం. ఈ క్రింది వాటిలో సరికాని దానిని గుర్తించండి. ఐడెంటిఫై ది ఇన్కరెక్ట్ వన్ అమాంగ్ ది ఫాలోయింగ్. ఆప్షన్ 1, చోళుల మొదటి రాజధాని ఉరియర్, తర్వాత దాన్ని కావేరీపట్నంకి మార్చడం జరిగింది. నెక్స్ట్, ది ఫస్ట్ క్యాపిటల్ ఆఫ్ ది చోళాస్ వాజ్ ఉరియర్ ఫాలోడ్ బై కావేరీపట్నం. ఆప్షన్ 2, కరికాల చోళుడు పుహర్ ఆర్ కావేరీపట్నాన్ని నిర్మించాడు. కరికాల చోళ బిల్ట్ పుహర్ ఆర్ కావేరీ టౌన్. ఆప్షన్ 3, చోళుల యొక్క చిహ్నం అనేది చేప. చోళా సింబల్ ఈజ్ ఫిష్. ఆప్షన్ 4, కరికాల చోళుడు తమిళ యుద్ధంలో పాండ్య ఆర్ చేర రాజ్యకూటములను ఓడించాడు. కరికాల చోళ డిఫిటెడ్ ది పాండ్య అండ్ చేర అలియన్స్ ఇన్ ద తమిళ్ వార్. ఓకే, ఇప్పుడు డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. మనకి కుషునుల తర్వాత నెక్స్ట్ మనకి సంగమ రాజ్యాలు వస్తాయి. సంగమ రాజ్యాలు 3 ఉంటాయి ఫ్రెండ్స్. సంగమ రాజ్యాలు రావడం జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇక్కడ నుంచి కంపల్సరీ బిట్ వస్తుంది. ఆ 3 ఏంటంటే, ఒకటి చోళులు, నెక్స్ట్ పాండ్యులు, అదేవిధంగా చెరలు. ఈ 3. సో ఈ చోళుల యొక్క మొదటి రాజధాని ఏంటంటే ఉరియర్, తర్వాత కావేరీపట్నానికి మారుస్తారు. సో ఇది కరెక్టే ఫ్రెండ్స్. మరి ఇందులో అతి గొప్ప రాజు ఎవరంటే కరికాల చోళుడు. ఈ కరికాల చోళుడే పుహర్ ఆర్ కావేరీపట్నాన్ని నిర్మించాడు. ఇది కూడా కరెక్టే ఫ్రెండ్స్. ఓకే, మరి ఈ గొప్ప రాజు ఏ యుద్ధం చేస్తాడంటే కరికాల చోళుడు తమిళ యుద్ధంలో పాండ్య అండ్ చెర రాజు వీళ్ళ యొక్క రాజకూటములను ఓడించడం జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ యుద్ధం అని అడుగుతాడు ఫ్రెండ్స్. తమిళ యుద్ధం. తమిళ యుద్ధంలో పాండ్య చెర రాజకూటములను ఓడించిన రాజు ఎవరంటే అట్లా కూడా అడుగుతారు, కరికాల చోళుడు. సో ఇది కూడా కరెక్టే ఫ్రెండ్స్. మరి ఈ చోళుల యొక్క చిహ్నం ఏంటంటే చేప కాదు ఫ్రెండ్స్, ఇది రాంగు. ఓకే, విచ్ వన్ ఇస్ రాంగ్ అంటే ఇది రాంగు. మరి వీళ్ళ యొక్క చిహ్నం ఏంటంటే పులి, టైగర్. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ఈ పాండ్యులదేమో చేప. ఓకే, ఈ చోళులదేమో పులి అంటే టైగర్, పాండ్యులది ఫిష్, ఈ చెర వాళ్ళదేమో ధనస్సు. ఓకే, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ఒక బిట్ వస్తుంది ఇక్కడ నుంచి. సో నెక్స్ట్ క్వశ్చన్, మహాభారత యుద్ధంలో పాల్గొన్నట్లు చెప్పుకున్న సంగమ రాజ్యం ఏది? విచ్ సంగమ కింగ్డమ్ క్లెయిమ్డ్ టు హ్యావ్ పార్టిసిపేట్ ఇన్ ద మహాభారత వార్? మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలా ఎగ్జామ్లో రిపీట్ అవుతుంది. మరి ఎవరు మహాభారత యుద్ధంలో పాల్గొన్నారు? ఆప్షన్ ఏ చోళులు, ఆప్షన్ బి పాండ్యులు, ఆప్షన్ సి చెర, ఆప్షన్ డి పై ఎవరు కాదు. ఓకే, మరి వీళ్ళు ఎవరు పాల్గొన్నారంటే మనకి మహాభారత యుద్ధంలో ఆప్షన్ బి పాండ్యులు పాల్గొంటారు. వీరి యొక్క చిహ్నం ఇందాక చెప్పాం ఫ్రెండ్స్, చేప. ఓకే, ఇందులో అతి గొప్ప రాజు వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. అతి గొప్ప రాజు ఎవరంటే నెడుం జెలియాన్. ఈ నెడుం జెలియాన్ అతి గొప్ప రాజు, గుర్తుంచుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. వీళ్ళు మహాభారత యుద్ధంలో పాల్గొన్నట్టు చెప్పుకుంటారు. ఎవరు? పాండ్యులు. ఓకే, నెక్స్ట్ సైన్స్ క్వశ్చన్ ఫ్రెండ్స్. కాలేయంలో ఎక్కువ రోజులు నిల్వ ఉండే విటమిన్ ఏది? విటమిన్ దట్ ఈస్ స్టోర్డ్ ఇన్ ద లివర్ ఫర్ ఎ లాంగ్ టైమ్. ఓకే, లివర్లో ఎక్కువ రోజులు స్టోర్ ఉండే విటమిన్ ఏది? ఆప్షన్ 1 విటమిన్ ఏ, ఆప్షన్ 2 బి కాంప్లెక్స్, ఆప్షన్ 3 విటమిన్ సి, ఆప్షన్ డి విటమిన్ డి. మనకి మరి లివర్లో ఎక్కువ రోజు స్టోర్ ఉండేది ఏంటంటే మనకి ఏ విటమిన్ అంటే ఆప్షన్ 1
విటమిన్ ఏ ఫ్రెండ్స్. ఓకే, గుర్తుంచుకోండి, కాలేయంలో ఎక్కువ స్టోర్ ఉంటుంది ఇది విటమిన్ ఏ. నెక్స్ట్, ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవడం వల్ల వచ్చే కాలేయ సంబంధ వ్యాధి ఏది? లివర్ డిసీజెస్ కాజ్డ్ బై ఎక్సెసివ్ ఆల్కహాల్ కన్జంప్షన్. ఓకే, ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవడం వలన మరి ఆల్కహాల్లో ఎక్కువ స్టోర్ ఉండే విటమిన్ ఏంటంటే మనం ఇంత ముందు విటమిన్ ఏ అన్నాం కదా ఫ్రెండ్స్. మరి ఈ ఆల్కహాల్ ఎక్కువ కన్సంప్షన్ చేయడం వల్ల వచ్చే వ్యాధి ఏది, డిసీజ్ ఏదంటే ఆప్షన్ 1 కామెర్లు, ఆప్షన్ 2 కాలేయ రిలేటెడ్ క్యాన్సర్, ఆప్షన్ 3 సిరోసిస్, ఆప్షన్ 4 హెపటైసిస్. మరి దీనికి ఏ ఎక్కువ ఆల్కహాల్ కన్సంప్షన్ తీసుకోవడం వల్ల ఏది వస్తుందంటే మనకి ఆప్షన్ 3 సిరోసిస్ అనే ఒక వ్యాధి రావడం జరుగుతుంది. ఓకే, ఒకసారి దీని సిరోసిస్ అంటే ఏంటంటే మీరు గూగుల్ చేసుకోండి, ఎందుకంటే మీకు దాని రిమైండర్ గుర్తుంటుంది, ఒకసారి చూసుకోండి. ఓకే, నెక్స్ట్ మ్యాథ్స్ రిలేటెడ్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఒక సంచిలో 50 పైసలు, 25 పైసలు మరియు ₹1 నాణాలు 5:8:1 నిష్పత్తిలో ఉన్నాయి. మొత్తం నాణాల విలువ ₹55 అయినా 25 పైసల నాణాల సంఖ్య ఎంత? ఏ బ్యాగ్ కంటైన్స్ 50 paise, 25 paise, ₹1. Coins in the ratio 5:8:1. The total value of the coins is ₹55. So the number of 25 paise coins in is option 1 25, option B 10, option C 50, sorry 1 2 3 అనుకోండి, C అనుకోండి, ఆప్షన్ 4 80. ఓకే, ఏం లేదు ఫ్రెండ్స్, ఒక బ్యాగ్ ఉంది, ఈ బ్యాగ్లో మనకి ఏంటంటే ఇగో 50 పైసే ఉన్నాయి, నెక్స్ట్ 25 పైసే ఉంది, నెక్స్ట్ ₹1 100 పైసే అని రాసుకోవచ్చు కదా, 100 పైసే ఉంది. సో మరి ఈ 50 పైసే ఇప్పుడు మనకి ఏం అడిగాడు, 25 పైసే కావాలి. 25 పైసే కావాలంటే మనకి ఈచ్ కాయిన్ వాల్యూ ఉంటుంది, ఇగో ఈచ్ కాయిన్ వాల్యూ 25 పైసేది ఎన్ని అయితే 50 పైసే అయితే మనకి 2 కావాలి, అంతే కదా ఫ్రెండ్స్. 25 పైసే అయితే మనకి 50 పైసే అవుతుంది. ఓకే, ఇట్లా ఈ కాయిన్ వాల్యూ ఎంత, ఈ కాయిన్ 2 కాయిన్ల వాల్యూ అయితే 50 పైసే అవుతుంది. 25 పైసే అడిగింది కాబట్టి మనకి ఇక్కడ 25 పైసే రూపంలో చేంజ్ చేసుకోవాలి. నెక్స్ట్ 25 పైసేది ఒకటైతే 25 పైసే అవుతుంది. సో 25 పైసే అడిగింది కాబట్టి మనకి ₹1 కావాలంటే ఎన్ని కావాలి, 4 కావాలి. 4 25 పైసే అయితే ₹1 అవుతుంది, 100 పైసే అవుతుంది. మరి వీటి యొక్క రేషియో ఎంత, మనకి నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఎంత రేషియో 5:8:1 అని ఇచ్చాడు. ఓకే, సో వీటిని టోటల్ వాల్యూ, ఈ రెండింటిని వేస్తే మనకు టోటల్ వాల్యూ వస్తుంది ఫ్రెండ్స్, టోటల్ వాల్యూ మనీ వాల్యూ వస్తుంది. సో 5 2s 10, 8 1s 8, 4 1s 4. ఓకే, సో 2 2s 2 4s 2 5s, 5 + 9 + 10, 5 + 9 + 2 అంటే 11. మొత్తం మనకి టోటల్ వాల్యూ 11 వచ్చింది. సో దీన్ని ఇంటూ 5 చేస్తే మనకి ఎంత వస్తుంది, ₹55 వస్తుంది. ₹55 కావాలి కదా మనకి. సో మనకి మొత్తం 11 వచ్చింది, ఈ 11ని ఇంటూ 5 చేస్తే ₹55 వస్తుంది. సో మనకి ఏం అడిగాడు, 25 పైసే అడిగాడు. 25 పైసే కాబట్టి ఇక్కడ ఇంటూ 5 చేసినాం కదా 55 రావడానికి. సో 25 పైసని కూడా ఇంటూ 5 చేస్తే మనకి ఎంత వస్తుంది, ₹20 వస్తుంది, అంతే కదా. ఇగో ₹20, ఇది రూపీస్, మనకి టోటల్ వాల్యూ వచ్చింది కదా, ఎన్ని రూపాయలు అనేది వచ్చింది, ₹55 వచ్చింది. దీన్ని ఇంటూ 5 చేస్తే ₹20 వస్తుంది. ₹20లో ₹20 కాయిన్స్ 1 ఉంటాయి, 50 పైసా కాయిన్స్ 40 ఉంటాయి. మరి మనకి 25 పైసా కాయిన్స్ అడిగిండు అంటే ఒక్క రూపాయికి 4 కాయిన్స్ కదా, అప్పుడు ₹20కి 80 కాయిన్స్. ఓకే, సో మనకి ఏంటంటే ఆప్షన్ 4 80. ఓకే, క్లియరా ఫ్రెండ్స్? ఓకే, నెక్స్ట్ 103, 135, 110 మరియు 114 ప్రతి దానికి ఏ అంకెను ఆ సంఖ్యను కలిపిన అవి అనుపాతంలో ఉంటాయి. వాట్ నంబర్ ఆర్ డిజిట్ ఈజ్ యాడెడ్ టు ఈచ్ ఆఫ్ 103, 135, 110 or and 114, 144 to make the proportional? Option A 12, option B 15, option C 9, option D 6. ఓకే, ఫస్ట్ నేను మీకు ఒక ప్రాసెస్ చెప్తాను, నేను మెథడ్ 1 చెప్తాను,
ఈ రెండిట్లో ఏదైనా ఒకటి ఫాలో అవ్వండి. సో ఇప్పుడు మనకి 103, 135 ఉంది, ఇట్లా తీసుకోండి. తర్వాత 110 ఉంది, 144 ఉంది. ఓకే, ఈ రెండింటి మధ్యలో గ్యాప్ ఎంత? 32 రూపీస్, 32 అనుకోండి. ఈ రెండింటి మధ్యలో గ్యాప్ ఎంత? 34. ఓకే, సో మనకి ఏంటంటే ఈ 103 ఉంది కదా, 103 దీనికి యాడ్ చేసే నంబర్ ఎంత యాడ్ చేస్తే ప్రపోర్షన్ అన్నాడు కదా, దీన్ని ఇక్కడ నుంచి తీసుకున్నాం కదా, దీన్ని ఈ గ్యాప్తో ఇంటూ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ నుంచి 110 తీసుకుంటాం. 110 తీసుకొని నెక్స్ట్ ఎంత యాడ్ చేయాలి, దీనికి ఈ నెంబర్ తీసుకోవాలి, 32 తీసుకోవాలి ఇంటూ. అప్పుడు ఇది ఏమవుతుందంటే 103 ఇంటూ 34లో ఏమవుతుందంటే మనకి 1751 అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, ప్లస్ సారీ ఒకసారి ఇక్కడ మనకి ఇంకా క్యాన్సిల్ అయితే చూడండి, 217లా 216లా. ఓకే, ఇప్పుడు ఇంటూ చేయండి. 103 ప్లస్ 103 ఇంటూ 17 ఏమవుతుందంటే 1751 అవుతుంది, ప్లస్ 17x. ఓకే, ఈ 16 ఇక్కడ మనకు 110 కదా ఫ్రెండ్స్, 110 16 ఇంటూ 110 అంటే మనకి ఎంత అవుతుందంటే ఇది 1760 అవుతుంది, ప్లస్ 16x. సో ఈ 16x ఇటు వస్తే 17xలోకి వెళ్ళి 16x పోతే ఒక x, 1760 మైనస్ 1751 ఏమవుతుందంటే 9 అవుతుంది. ఓకే, సో ఆప్షన్ సి 9. ఇట్లా వేయాలి, లేకపోతే మీకు మనకి ఎలిమినేషన్ మెథడ్లో వేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఇవి ఏడి ఈజ్ ఈక్వల్ టు బీసీ రూపంలో ఉండాలి ప్రపోర్షనేట్లో కావాలంటే. సో మనకి ఇక్కడ ఏ అంటే 103, డి అంటే 144. ఓకే, సో దీనికోసం మీరు ఫస్ట్ ఒక చిన్న నెంబర్ నుంచి యాడ్ చేయండి. చిన్న నెంబర్ నుంచి యాడ్ చేస్తే 103కి 6 ఇక్కడ కింద నుంచి వద్దాం, చిన్న నెంబర్ 6 కదా, ఆప్షన్ చేయాలి. 103కి 6 యాడ్ చేస్తే 109 ఇంటూ 144కి 6 యాడ్ చేస్తే 150, ఇట్లా ట్రయల్ చేయాలి. 135కి 6 యాడ్ చేస్తే 141 ఇంటూ 110కి యాడ్ చేస్తే 116. జస్ట్ ఇదంతా ప్రాసెస్ చేయడం కన్నా ఇట్లా చేస్తే మీకు ఎంత వస్తుంది చూడండి. 109 ఇంటూ 150 చేస్తే మనకి 16350 వస్తుంది. అదేవిధంగా 141 ఇంటూ 116 చేస్తే 16356 వస్తుంది. కాబట్టి 16350, 16356. సో ప్రపోర్షనేట్లో లేదు. నెక్స్ట్ 9 ట్రై చేయండి. 103కి 9 యాడ్ చేస్తే 112 ప్లస్ 144కి ప్లస్ 9 యాడ్ చేస్తే 153. ఓకే, నెక్స్ట్ 135కి 9 యాడ్ చేస్తే మనకి 144 సారీ. తర్వాత 110కి 9 యాడ్ చేస్తే 119. ఇట్లా యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇది లెంతీ ప్రాసెస్ అనిపిస్తే మీకు ఇది ఈ ప్రాసెస్ చూసుకోండి, ఈజీగా అయిపోతుంది. సో ఇప్పుడు 112 ఇంటూ 153 మనకి ఏమవుతుందంటే 17,136 అవుతుంది. నెక్స్ట్ 144కి 119 యాడ్ చేస్తే 17,136 అవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ ప్రపోర్షన్లో ఉన్నట్టు. సో 9 అనేది మనకి ప్రపోర్షన్లో ఉన్నట్టు. ఓకే, అట్లా వేయాలి. లేకపోతే ఈ ప్రాసెస్ అనేది చూసుకోండి 2. ఇంకా వేరే ఏమన్నా ఈజీ ప్రాసెస్ ఉంటే కూడా చూసుకోండి, కాకపోతే వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ రీజనింగ్ క్వశ్చన్. టీ ప్లస్ యూ మీన్స్ టీ ఈజ్ ద మదర్ ఆఫ్ యూ. అంటే టీ అనేది యూ యొక్క తల్లి. చూడండి ఇక్కడ తెలుగులో ఇచ్చాను. టీ మైనస్ యూ వచ్చింది అనుకోండి, టీ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ యూ, అంటే టీ అనేది యూ యొక్క తండ్రి. ఓకే, నెక్స్ట్ టీ $, యూ మీన్స్ టీ ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ యూ, అంటే టీ అనేది యూ యొక్క భర్త. ఓకే, టీ యాష్ యూ మీన్స్ టీ ఈజ్ ద డాటర్ ఆఫ్ యూ. యాష్ ఉంటే టీ అనేది యూ యొక్క కుమార్తె. సో మనకి ఏ యాష్ సి $v ప్లస్ ఎక్స్ అనేది ఎక్స్ అయితే ఏకి ఎక్స్కి మధ్య సంబంధం ఏంది? సో ఇప్పుడు ఏ ఇక్కడ ఉన్నారు ఫ్రెండ్స్, ఎక్స్ ఇక్కడ ఉంది. సో వీరి మధ్య రిలేషన్. ఇప్పుడు ఫస్ట్ ఏ యాష్ సి, మనకి యాష్ అంటే ఎక్కడ వస్తుంది? ఇక్కడ ఉంది యాష్. టీ ఈజ్ ద డాటర్ ఆఫ్ యూ, అంటే ఏ ఈజ్ ద డాటర్ ఆఫ్ సి. అంతేనా ఫ్రెండ్స్?
చూసుకోండి, ఏ ఇస్ ద డాటర్ ఆఫ్ సి. అప్పుడు సికి డాటర్ అవుతారు ఎవరు? ఏ. ఓకే, నెక్స్ట్ డాలర్ సింబల్ ఉంది, సికి వికి మధ్యలో డాలర్ సింబల్. డాలర్ సింబల్ అంటే ఏంది? టీ అనేది యు యొక్క భర్త, అప్పుడు సి అనేది వి యొక్క భర్త. ఓకే, ఇగో సి అనేది వి యొక్క భర్త అంటే ఇక్కడ హస్బెండ్, ఇక్కడ ఇది. నెక్స్ట్ వికి ఎక్స్ మధ్య రిలేషన్ ఏముంది? ప్లస్ ఉంది. ప్లస్ ఉంటే ఏంది? టీ అనేది యు యొక్క తల్లి, అప్పుడు వి అనేది ఎక్స్ యొక్క తల్లి. ఎక్స్ యొక్క తల్లి అంటే వీళ్ళిద్దరి మధ్య రిలేషన్. ఎక్స్ ఇక్కడ తల్లి కావాలి కాబట్టి ఇగో ఎక్స్ యొక్క తల్లి వి. ఓకే, సో మనకి ఏకి ఎక్స్కి మధ్య రిలేషన్ ఏంటంటే ఏ అనేది ఎక్స్కి ఎలా సంబంధం ఉంటుంది? దెన్ హౌ ఏ ఈజ్ రిలేటెడ్ టు ఎక్స్. ఏ ఏమవుతాడు? ఎక్స్కి ఏమవుతుంది? సిస్టర్ అవుతుంది. ఓకే, ఆప్షన్ 2 సిస్టర్. ఓకే, క్లియరా ఫ్రెండ్స్? వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్, కంపల్సరీ ఈ మోడల్ ఎగ్జామ్లో మీకు ఉంటుంది, షిఫ్ట్లో గుర్తుంచుకోండి. నెక్స్ట్, హౌ మెనీ సచ్ పేర్స్ ఆఫ్ లెటర్స్ ఆర్ దేర్ ఇన్ ద వర్డ్ డెకాథ్లాన్, ఈచ్ ఆఫ్ which has many letters between them in the word as they have between them in the English alphabetical series in both forward and backward direction. డెకాథ్లాన్ అనే పదంలో ఎన్ని అక్షరాల జతలు ఉన్నాయి? వాటిలో ప్రతి ఒక్కటి ఆంగ్ల అక్షరాల శ్రేణిలో, వాటి మధ్య ఉన్న అన్ని అక్షరాలను పదంలో ముందు ఇక్కడ డెకాథ్లాన్ ఉంది కదా, DECATHLON. ఏం లేదు ఫ్రెండ్స్, ఇక్కడ ఈ రెండింటి మధ్యలో ఉన్న గ్యాపులు ప్లస్ ఆల్ఫాబెట్స్ ఉన్నాయి కదా, ABCDEF, ఇట్లా ఈ రెండింటికి ఇక్కడ గ్యాప్ ఎంత ఉందో ఇలా కూడా గ్యాప్ ఒకటి ఉంటే అది ఒక పేరు లెక్కలు తీసుకోవాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇగో ఇక్కడ డి ఉంది, డికి ఇగో ఈకి మధ్యలో ఎంత గ్యాప్ ఉంది? ఒకటే గ్యాప్ ఉంది. ఇక్కడ కూడా డికి ఈకి మధ్యలో ఒకటే గ్యాప్ ఉంది. సో ఇది ఒక పేరు కింద కన్సిడర్ చేయొచ్చు మనం. ఓకే, నెక్స్ట్ ఇగో సికి డికి మధ్య లేదు కదా గ్యాప్, ఇక్కడ గ్యాప్ ఎక్కడ ఉంది? లేదు. సికి డికి ఇక్కడ గ్యాప్ వచ్చింది కాబట్టి ఇది కన్సిడర్ చేయదు. నెక్స్ట్ డికి ఈకి ఎంత గ్యాప్ ఉంది? ఇగో 1 2 3 4 ఇక్కడ చూడండి, 1 2 3 4 అంతే కదా ఫ్రెండ్స్, ఏబిసిల మధ్యలో గ్యాప్ ఒకటే. సో ఇది కూడా ఒక గ్యాప్ కన్సిడర్ చేయొచ్చు మనం, ఒక పేరుగా 2. మరి ఇంకొక పేరు ఎక్కడ వస్తుంది చూడాలి. ఇంకొక పేరు ఏకి టీకి దూరం ఉంటుంది, హెచ్ కూడా దూరం ఉంటుంది. ఇగో ఇక్కడ చూడండి, L12, ఇగో 12 ఇదైతే 13 14, సో సెట్ అవుతుంది. ఇది పేరు 3. నెక్స్ట్ ఇగో N14, ఇది 15, అంతేనా? మనకి ఏమన్నాడు? బోత్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ డైరెక్షన్ అడిగింది కదా. ఓకే, సో ఇదొక పేరు 4. సో ఇక్కడ నుంచి ఇట్లా ట్రై చేయండి మళ్ళీ. సో ఇదొక పేరు వస్తుంది ఆల్రెడీ కాబట్టి కౌంట్ చేయాలి. ఇగో మనకి మొత్తం ఎన్ని పేర్లు? 1 2 3 4. టోటల్ మనకి ఎన్ని పేర్లు వస్తున్నాయంటే 4 పేర్లు వస్తున్నాయి. ఓకే, సో 4 పేర్స్, ఇది కరెక్ట్ ఆన్సర్. అట్లా చేయాలి. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్ ఫ్రెండ్స్. భారత్ శ్రీలంక నౌకాదళ విన్యాసం ఎన్నవ ఎడిషన్? ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, 12వ ఎడిషన్. ఓకే, 12వ ఎడిషన్ స్లినెక్స్ 25 పేరుతో ఎక్కడ నిర్వహించారు? వేర్ వాజ్ ది 12th ఎడిషన్ ఆఫ్ ది ఇండియా శ్రీలంక నావల్ ఎక్సర్సైజ్ టైటిల్ స్లినెక్స్ 25 హెల్డ్? ఆప్షన్ 1 విశాఖపట్నం, ఆప్షన్ 2 కొలంబో, ఆప్షన్ 3 చెన్నై, ఆప్షన్ 4 కేరళ. మనకి ఈ ఎన్నోవ ఎడిషన్ అని గుర్తుంచుకోండి, వాటి పేరు. ఈ స్లినెక్స్ అనేది ఏ దేశాల మధ్య అంటారు? సింగపూర్ ఇండియా, శ్రీలంక ఇండియా అట్లా అడుగుతారు. కాబట్టి స్లినెక్స్ అనేది భారత్ మరియు శ్రీలంక మధ్య. మరి ఇది 12వ ఎడిషన్ ఎక్కడ జరిగిందంటే ఆప్షన్ 2 కొలంబోలో జరిగింది. ఓకే, ఇట్లా ఈ క్వశ్చన్ ఇట్లా ఫేమ్ చేస్తాడు, సో గుర్తుంచుకోండి. నెక్స్ట్ 10th అండ్ లాస్ట్ క్వశ్చన్ కరెంట్ అఫైర్స్ నుంచి. ఇటీవల WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గుర్తుంచుకోండి ఎప్పుడు ఏర్పాటు చేశారని కూడా ఇంపార్టెంటే. ఐ థింక్ 1948 అనుకుంటా, చూసుకోండి ఒక్కసారి, నాకు కొంచెం క్లారిటీ లేదు, అది కూడా ఇంపార్టెంటే. మరి హెడ్ క్వార్టర్స్ కూడా ఇంపార్టెంటే. హెడ్ క్వార్టర్స్ ఏమో జెనీవా, 1948 April 7 ఫ్రెండ్స్, కరెక్టే. 1948 April 7లో వరల్డ్ హెల్త్ డే ఉంటుంది కదా, అదే ఇయర్ అనేది ఇంపార్టెంట్. 1948 వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా ఎగ్జామ్లో వచ్చింది. ఓకే, హెడ్ క్వార్టర్స్ వచ్చేసి జెనీవా.
వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది మనకి ఇటీవల రుబెల్లా ద్వారా అంటే చిన్న చిన్న వైరస్, అంటే ఈ వైరస్ ద్వారా వస్తుంది. మనకి దీన్ని ఇటీవల నిర్మూలించిన దేశం ఏది? దీన్ని నిర్మూలించినట్టు ప్రకటించింది WHO. ఏ దేశాన్ని? ఆప్షన్ 1 బంగ్లాదేశ్, ఆప్షన్ 2 పాకిస్తాన్, ఆప్షన్ 3 ఆఫ్ఘనిస్తాన్, ఆప్షన్ 4 నేపాల్. క్వశ్చన్ ఎట్లా అవుతుంది? 2025లో WHO రుబెల్లా నిర్మూలించినట్టు ఏ దేశాన్ని ప్రకటించిందని అడుగుతారు. ఓకే, మనకి ఏంటంటే ఆప్షన్ 4 నేపాల్ని ప్రకటించడం జరిగింది. దీని హెడ్ క్వార్టర్స్ జెనీవా, గుర్తుంచుకోండి, స్విట్జర్లాండ్. ఇయర్ 1948, వరల్డ్ హెల్త్ డే April 7. దీని యొక్క థీమ్ కూడా గుర్తుంచుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి క్వశ్చన్ రావడం జరుగుతుంది. ఓకే, ఇది మన ఈ డే 16కి సంబంధించిన క్వశ్చన్స్ ఫ్రెండ్స్. ఇదే విధంగా మీకు రెగ్యులర్ అప్డేట్స్ ఉంటాయి. ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి. నేను మీకు ఫ్రీగా ఇంత కంటెంట్ ఇస్తున్నాను, మీరు ఒక లైక్ మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది. ఓకే, సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్ ఫ్రెండ్స్, అండ్ థ్యాంక్ యూ.